మొన్న ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈ పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళతో కూర్చుని మాట్లాడారు. వాళ్ళందరి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా తమ కుమార్తెని ప్రేమ పేరుతో ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తమకు కనిపించనివ్వట్లేదు, ఏమైందనేది తెలియదు. పోలీసులను అడిగితే పెళ్ళయిందని చెప్పేసి తప్పించి మా బిడ్డను మా దగ్గరికి చేర్చట్లేదు, తర్వాత మాట్లాడనియట్లేదు అన్నటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన పోలీసులతో ఫోన్లో మాట్లాడడం, సిఐతో దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పడంతో ప్రారంభమైనటువంటి యువత మిస్సింగ్ కేసుని ఇప్పుడు బెజవాడ పోలీసులు ఛేదించారు. 8 నెలల తర్వాత అమ్మాయి ఆచూకీ లభ్యమైంది. యువత మిస్సింగ్ కేసు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడడంతో విజయవాడ రామవరపాడుకు చెందినటువంటి ఆ యువకుడు ఎవరైతే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో అతను జమ్మూలో ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు ఇప్పుడు ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. జమ్మూ నుంచి ఇద్దరిని విజయవాడ తీసుకొస్తుంది స్పెషల్ టీం. ఇప్పుడు వాళ్ళు అసలు ఏం జరిగింది అన్నటువంటిది చెప్పే అవకాశం ఉంటుంది. ఇదే ఎలోప్మెంట్. ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను, మిస్సింగ్ కేసుల్లో ఉండేటువంటిది ప్రేమ, పెళ్ళి, లేచిపోవడం, ఈ వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అప్పట్లో మాట్లాడుకున్నది వేరే, ఇది మన దీనికి వాడతారు వ్యభిచార గృహాలకి వాటికనేది, కానీ ఎక్కువ కేసులు ఇవే ఉంటుంటాయి.